హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నా హెయిర్ గ్రోత్ సీక్రెట్ అన్నమాట. ఎవరికి చెప్పకండి, మీతోనే షేర్ చేస్తున్నా. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా హెయిర్ గ్రోత్ సీక్రెట్ ఏంటి అని చెప్పే ముందు నేను మీకు కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటా. అదేంటంటే మన హెల్త్కి, మన బాడీకి మనం ఎలాంటి కేర్ అయితే తీసుకుంటామో మన హెయిర్ కేర్ కూడా అలా తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే మన హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. ప్లస్ అంతేకాకుండా హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది. అయితే ఇక్కడ కొంతమంది వచ్చేసి అడుగుతారనమాట, కొంతమంది హెయిర్ లాంగ్ ఉన్నప్పుడు మేము ఎన్ని వాడినా ఏం వాడినా హెయిర్ అయితే మాది లాంగ్ అవ్వట్లేదు, ఆర్ ఉన్న హెయిర్ కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా జరుగుతుంది అని అడుగుతారు. సో దానికి మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి స్కిన్ టైప్స్ అనేటివి వేరే వేరేగా ఉంటాయి. సో మీ స్కిన్ టైప్కి తగ్గ హెయిర్ ఆయిల్ అనేది మీరు యూజ్ చేయాలన్నమాట. అది మెయిన్ పాయింట్. అయితే మీ స్కిన్ టైప్కి తగ్గ హెయిర్ ఆయిల్ యూజ్ చేయాలంటే మీ స్కిన్ టైప్కి తగ్గ హెయిర్ ఆయిల్ ఏది అనేది తెలుసుకొని మీరు యూజ్ చేస్తే మీ హెయిర్ ఫాల్ అనేది జరగదు. సో అది పాయింట్. అయితే ఇక్కడ కొంతమంది హెయిర్ చాలా ఊడిపోతున్నాయి అని చెప్తా ఉంటారు. మెయిన్ రీజన్ వచ్చేసి హెయిర్ ఫాల్ అవ్వడానికి మనము సరిగ్గా హెయిర్ని పట్టించుకోకపోవడం, హెయిర్ కేర్ అనేది మనం ప్రాపర్గా తీసుకోకపోవడం అన్నమాట. సో మనము హెయిర్ని ఎంత కేర్ చేస్తే అది అంత బాగుంటుంది. సాఫ్ట్గా, స్మూత్గా, లాంగ్గా, ఒత్తుగా ఇలా పెరుగుతుంది అన్నమాట. సో మీరు ఫస్ట్ హెయిర్ కేర్ అనేది స్టార్ట్ చేయాలి. ఒక ప్రాపర్గా మనం హెల్త్కి సంబంధించి డైట్ ఎలా మెయింటైన్ చేస్తామో అలా ఒక ప్రాపర్గా మీరైతే అలా రాసుకొని కానీ ఏదో విధంగా మీకు తగ్గట్టుగా మీరు కేర్ అనేది స్టార్ట్ చేయాలి. సో అప్పటి నుంచి ఖచ్చితంగా మీ హెయిర్లో చేంజెస్ అయితే చూస్తారు. హెయిర్ ఆయిల్ కానీ హెయిర్ షాంపూ కానీ ఏది పడితే అది వాడకుండా మీ స్కిన్ టైప్కి, మీ స్కాల్ప్ యొక్క స్కిన్ టైప్కి తగ్గ ఆయిల్, తగ్గ షాంపూ అయితే యూజ్ చేయాలి. అండ్ వీక్లీ 1 or 2 times హెయిర్ ప్యాక్ అనేది యూజ్ చేయాలి. దానివల్ల కూడా హెయిర్కి బలం అనేది వచ్చి హెయిర్ గ్రోత్ అవడానికి, సో హెయిర్ స్ట్రాంగ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఓకే, మరి లేట్ చేయకుండా నేను హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తానో అది మీకు చూపిస్తాను. ఇదే అన్నమాట నేను యూజ్ చేసే హెయిర్ ఆయిల్ అయితే ఇదే. సో దీంట్లో నేను ఇంకొక ఆయిల్ కూడా మిక్స్ చేస్తాను. అది వచ్చేసి ఇది పారాషూట్. సో ఇదే ఆయిల్ ఎక్కువ తీసుకుంటాను, ఇది కొంచెం యూజ్ చేస్తాను. సో ఇది వచ్చేసి మనకు కోకోనట్ ఆయిల్ వచ్చేసి మనకి హెయిర్ స్మూత్ చేస్తుంది, ఇది వచ్చేసి హెయిర్ని స్ట్రాంగ్ చేస్తుంది. సో ఈ రెండు కలిపి యూజ్ చేస్తే మన హెయిర్ అయితే స్ట్రాంగ్గా, స్మూత్గా, ఒత్తుగా పెరుగుతాయి అన్నమాట. సో మీ హెయిర్కి తగ్గ ఆయిల్ అయితే తీసుకోవాలన్నమాట. అంటే మీ హెయిర్ వాల్యూమ్కి తగ్గ హెయిర్ ఆయిల్ తీసుకోండి. మీకు ఎంత అవసరమో అంత తీసుకోండి. దాంట్లో వచ్చేసి ఫ్యూ డ్రాప్స్ అయితే కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకోవాలి. సో ఇది మిక్స్ చేసుకున్న తర్వాత హెయిర్కి అప్లై చేయడం. అన్నం కాబట్టి హెయిర్ ఎంత లాంగ్ ఉంటే అంత బాగుంటుంది. ఓకే, షార్ట్గా ఉన్నా ఒత్తుగా ఉండాలి. సో అలా జరగాలంటే మనం హెయిర్ కేర్ అయితే ప్రాపర్గా తీసుకోవాలి. అంటే హెయిర్ కేర్ అయితే మంచిగా తీసుకోవాలన్నమాట. మనం మన హెయిర్ని ఎంత కేర్ చేస్తే అంత బాగా హెయిర్ అయితే పెరుగుతుంది. సో ప్రతిదీ మనం ఆయిల్, షాంపూ ఇలా ప్రతి ఒక్కటి మనము మంచిగా ఆలోచించి మన హెయిర్కి తగ్గట్టు, మన స్కాల్ప్కి తగ్గట్టు మనం తీసుకోవాలి. అండ్ నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, మనం హెయిర్కి వీక్లీ 1 or 2 times అయితే హెయిర్ ప్యాక్స్ కూడా యూజ్ చేస్తూ ఉండాలి. హెయిర్ ప్యాక్స్ వల్ల హెయిర్ స్ట్రాంగ్ అయ్యి హెయిర్ ఫాల్ కాకుండా హెయిర్ పెరగడానికి మంచి అవకాశం ఉంటుంది. మనం ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు కానీ ఇలాంటి డ్రెస్సెస్ పైన అయినా మనం ఎలా అయినా కొంచెమైనా మనకు అందం అనేది యాడ్ అవ్వాలి అంటే హెయిర్ అనేటివి మనకు కొంచెం లాంగ్గా ఉంటే, స్ట్రాంగ్గా ఉంటే, కొంచెం ఒత్తుగా జుట్టు ఉంటే మంచి లుక్ అనేది ఉంటుంది అన్నమాట. సో 2 హెయిర్ ఆయిల్స్ అయితే మిక్స్ చేసా, మీకు కనబడడం అయితే కష్టం అన్నమాట. సో ఇప్పుడు నేను ఇది అప్లై చేసుకుంటా.
ఫస్ట్గా హెయిర్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మసాజ్ చేసుకోవాలన్నమాట. మసాజ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేట్ అయ్యి హెయిర్ గ్రోత్ అవ్వడానికి మంచి యూజ్ అవుతుంది. ఒక 5 to 10 minutes అయితే మసాజ్ చేసుకోండి. ఉంచుకోవాలి. ఆ తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలన్నమాట.